జియో పాలిటిక్స్ ఇంకా దేశ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు, వాటిపైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఏ కంట్రీ డిసిషన్ ఎలా తీసుకుంటుంది, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి, గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది, ఇంకా ఏ ఐడియాలజీ వైపు లీన్ అవుతుందో తెలుసుకుంటే ఈ పొలిటికల్ స్పెక్ట్రమ్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఐడియాలజీస్ కంట్రీని షేప్ చేస్తాయి. పొలిటికల్ ఐడియాలజీ అంటే సొసైటీ ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ప్రభుత్వం ఎలా రూల్స్ అమలు చేయాలి, పబ్లిక్ పాలసీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, పవర్ అండ్ వెల్త్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే కంట్రీని ఎలా రన్ చేయాలి అని చెప్పే ఒక గైడ్ బుక్, బ్లూ ప్రింట్ లాంటిది. దేశంలోని ప్రజలందరూ ఆ సొసైటీలో ఉన్న సమస్యలపైన చాలా కోపంగా ఉన్నారు. నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఉద్యోగాలు దొరకట్లేదు. దొరికిన ఉద్యోగాలు కూడా జాబ్ సెక్యూరిటీ లేదు. ఈ ప్రాబ్లమ్స్ వలన ప్రజలు అసంతృప్తి పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ ప్రజల్లో నుంచి ఒక 5 మంది ఇంటెలిజెంట్ పీపుల్ ని ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఏం చేయాలి అని అడిగితే ఆ 5 మంది వేరు వేరు సొల్యూషన్స్ చెప్తారు. ఒక వ్యక్తి ప్రభుత్వం ప్రజలను ప్రొటెక్ట్ చేయాలి, నిత్యావసర ధరలను కంట్రోల్ చేయాలి, ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అని చెప్తాడు. ఇంకో వ్యక్తి కాదు, అసలు సమస్య ప్రభుత్వం ఎక్కువ జోక్యం చేసుకోవడం వల్లనే వ్యాపారాల మీద రెస్ట్రిక్షన్స్ తగ్గించాలి, అప్పుడు పెట్టుబడులు వస్తాయి, బిజినెస్లు గ్రో అవుతాయి, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అని అంటాడు. మరో వ్యక్తి సొసైటీలో ఫస్ట్ డిసిప్లైన్, లా అండ్ ఆర్డర్ సెట్ అవ్వాలి, లేకపోతే ఏం చేసినా పనికిరాదు అని అంటాడు. నాలుగో వ్యక్తి అసలు సమస్య ప్రజలకు నేషనల్ ఐడెంటిటీ ఇంకా యూనిటీ లేకపోవడం వల్లనే అది ఉంటే ఆటోమేటిక్గా దేశాన్ని బాగు చేసుకుంటారు అని అంటాడు. చివరిగా ఐదో వ్యక్తి అసలు ఈ సిస్టమే తప్పు, అధికారం డబ్బు కొంతమంది చేతుల్లోనే ఉంది, వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రూల్స్ మార్చుకుంటారు, అది మారేంత వరకు ప్రజలు కష్టాలు ఎప్పుడూ తీరవు అని చెప్తాడు. సేమ్ కంట్రీ, సేమ్ ప్రాబ్లం, కానీ సొల్యూషన్స్ మాత్రం డిఫరెంట్. అండ్ ప్రతి సొల్యూషన్ అది చెప్పిన వ్యక్తికి లాజికల్గానే అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి వ్యక్తి సమస్యలను వేరు వేరు ఐడియాలజికల్ లెన్స్లో చూస్తాడు కాబట్టి. ఈ వీడియోలో నేను ముఖ్యమైన పొలిటికల్ ఐడియాలజీస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిలో ఇండియా స్టాండ్ ఏంటో కూడా చెప్తాను. ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. మొత్తం వీడియో చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఐడియాలజీస్ అనేది బిలీఫ్ సిస్టమ్స్. అది ఎప్పుడు ఒక విషయం గురించే మాట్లాడవు. కొన్ని ఐడియాలజీస్ మెయిన్గా ఎకానమీ మీద ఫోకస్ చేస్తాయి, ఉద్యోగాలు, ధరలు, శాలరీస్, ట్యాక్స్ లాంటివి. కొన్ని ఐడియాలజీస్ సొసైటీ అండ్ కల్చర్ మీద ఫోకస్ చేస్తాయి, ట్రెడిషన్స్, వాల్యూస్, లాంగ్వేజ్, ప్రజలు ఎలాంటి లైఫ్ జీవించాలి అని మాట్లాడుతుంది. అండ్ ఇంకొన్ని ఐడియాలజీస్ పవర్ అండ్ కంట్రోల్స్ గురించి చెప్తాయి, ప్రజలకు ఎంత ఫ్రీడమ్ ఉండాలి, ఎంత స్టేట్ కంట్రోల్ చేయాలి అని. ఇక్కడ స్టేట్ కంట్రోల్ అంటే ప్రభుత్వం, బ్యాంక్స్, పోలీస్, మీడియా, అధికారిక వ్యవస్థలు లాంటివి. ఎకానమిక్ ఐడియాలజీస్ గురించి మాట్లాడే ముందు అసలు ఎకానమీ అంటే ఏంటో చెప్తాను. ఒక దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ఎలా ట్రేడ్ అవుతుంది, మరియు ప్రజలు వీటిని ఎలా కన్జ్యూమ్ చేస్తారు, ఈ మొత్తం సిస్టమ్ని ఎకానమీ అంటారు. ఇందులో ప్రజలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు అందరూ భాగస్వామిలే. సొసైటీలో ఉన్న రిసోర్సెస్, వర్క్, మనీని ఎలా మేనేజ్ చేసి మనకు కావాల్సిన నీడ్స్ అండ్ వాంట్స్కి ఎలా ఉపయోగిస్తున్నామో ఎకానమీ చెప్తుంది. ఎకానమీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది సప్లై అండ్ డిమాండ్, గవర్నమెంట్ పాలసీస్, ఇంకా కొన్నిసార్లు కల్చర్ అండ్ వాల్యూస్ కూడా. మనం రోజు కొనే నిత్యావసరాలు, ఉప్పు, పప్పు నుంచి దేశం యొక్క ఫినాన్షియల్ హెల్త్ వరకు అన్ని ఎకానమీలో పార్ట్ అవుతాయి. ఒక దేశం యొక్క ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉంది చెప్పే మెజర్మెంట్ని జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాము. అంటే ఒక ఇయర్లో దేశం మొత్తం ప్రొడ్యూస్ చేసిన టోటల్ వాల్యూ ఎంత అని చెప్తుంది. ఇప్పుడు ఎకానమిక్ ఐడియాలజీస్లో పబ్లిక్ సెక్టర్ ఇంకా ప్రైవేట్ సెక్టర్ బిజినెస్లు ఎంతవరకు ఉండాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ధరలని మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ మరియు కాంపిటీషన్ డిసైడ్ చేయాలా, లేకపోతే ప్రభుత్వం కంట్రోల్ చేయాలా, ఇంకా ప్రజలను ప్రొటెక్ట్ చేయడానికి మరియు ఇన్ఈక్వాలిటీ తగ్గించడానికి ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకోవాలి అని వివిధ అంశాల గురించి చెబుతుంది. ఇందులో మొదటిది క్యాపిటలిజం. అంటే కొంతమంది వ్యక్తులు ఇంకా ప్రైవేట్ సంస్థలు బిజినెస్ని, ప్రాపర్టీస్ని ఓన్ చేసుకుంటారు. ఇది ఒక పెద్ద మార్కెట్ ప్లేస్లా వర్క్ అవుతుంది. వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసి ప్రాఫిట్స్ కోసం సెల్ చేస్తారు. ఇక్కడ చాలా బిజినెస్లు ఉంటాయి. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి వాటి మధ్యన ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. ప్రజలు ఆ ప్రోడక్ట్స్ని కొనేదాన్ని బట్టి ఆ బిజినెస్ గ్రో అవుతుందా, క్లోజ్ అవుతుందా డిసైడ్ అవుతుంది. సో క్యాపిటలిజంలో సక్సెస్ని డిసైడ్ చేసేది మోస్ట్లీ కాంపిటీషన్. ధరలు కూడా సప్లై అండ్ డిమాండ్ మీద డిపెండ్ అవుతాయి. ఒక ఐటమ్ చాలా మందికి కావాలి, కానీ సప్లై లిమిటెడ్గా ఉంటే ప్రైస్ పెరుగుతుంది. అలా కాకుండా డిమాండ్ తగ్గిపోయి సప్లై పెరిగిపోతే ప్రైస్ తగ్గిపోతుంది. ఈ ఐడియాలజీని సపోర్ట్ చేసే వాళ్ళు క్యాపిటలిజం వలన ఇన్నోవేషన్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, కంపెనీస్ ఎక్స్పెండ్ అవుతాయి, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవుతాయి అని చెప్తారు. కానీ క్యాపిటలిజంతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ప్రజల మధ్యన ఇన్ఈక్వాలిటీ పెంచుతుంది. ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు, పవర్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయి. మిగతా వాళ్ళకి అదే లెవెల్కి రావడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఎకానమిక్ ఐడియాలజీ సోషల్ డెమోక్రసీ. సింపుల్గా చెప్పాలంటే ఇది క్యాపిటలిజంని యాక్సెప్ట్ చేస్తుంది, కానీ కామన్ పీపుల్కి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్తుంది. అంటే ప్రైవేట్ బిజినెస్లు ఉండొచ్చు, కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ ప్రజలని కంప్లీట్గా మార్కెట్ ఫోర్సెస్కి వదిలేయకూడదు. ఎవరికైనా జాబ్ పోయినా, అనారోగ్యం వచ్చినా, పేదరికంలో ఉన్న ఈ మార్కెట్ ఫోర్సెస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయవు. అందుకే సోషల్ డెమోక్రసీలో వెల్ఫేర్ మరియు పబ్లిక్ సర్వీసెస్ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తుంది. ఎగ్జాంపుల్కి అఫోర్డబుల్ హెల్త్ కేర్, మంచి ఎడ్యుకేషన్, అన్ఎంప్లాయ్మెంట్ సపోర్ట్, పెన్షన్, వర్కర్స్కి ప్రొటెక్షన్ లాంటివి. ఇవన్నీ ప్రజలకు అందించడానికి గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి, కాబట్టి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ షేర్ పే చేస్తారు.
అలా కలెక్ట్ అయిన మనీతో సర్వీసెస్ అండ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. ఈ ఐడియాలజీ మెయిన్ గోల్ ఏంటంటే ఎకానమీ ప్రొడక్టివ్గా, ఇన్నోవేటివ్గా ఉండాలి. కానీ అదే టైంలో ప్రజలకు సెక్యూరిటీ ఇంకా డిగ్నిటీ కూడా ఉండాలి. ఇందులో మెయిన్ రిస్క్ ఏంటంటే గవర్నమెంట్ ఫండ్స్ కోసం ఎక్కువ ట్యాక్స్ రేట్స్ పెంచవచ్చు. సరిగ్గా రన్ చేయకపోతే, కరప్షన్స్ జరిగితే సిస్టమ్ మొత్తం ఇన్ఎఫిషియెంట్ అయ్యే రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఐడియాలజీ సోషలిజం. ఇది ఏం చెప్తుందంటే ఎకానమీని టోటల్గా మార్కెట్ ప్లేస్లా రన్ చేయకూడదు, ప్రాఫిట్టే మొత్తం డిసైడ్ చేయకూడదు, ముఖ్యంగా నిత్యావసరాలు. క్యాపిటలిజంలో మెయిన్ ప్రైవేట్ కంపెనీస్ మీద ఫోకస్ చేసి ఉంటుంది, సైడ్లో వెల్ఫేర్ స్టేట్ నడుపుతారు. కానీ సోషలిజంలో మెయిన్ ఐడియా ఏంటంటే దేశంలో చాలా ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఇంకా సర్వీసెస్ మీద పబ్లిక్కి డైరెక్ట్ కంట్రోల్ ఉండాలి. అది గవర్నమెంట్ ఓనర్షిప్ లేదా పబ్లిక్ సెక్టర్ ఓనర్షిప్ లాంటి మోడల్స్లో ఉండొచ్చు. ఎందుకంటే బేసిక్స్ నీడ్స్ అనేవి ఒక లగ్జరీయో లేదా ఒక ప్రోడక్టో కాదు, అవి అందరికీ గ్యారంటీగా దొరకాలి. అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్, ట్రాన్స్పోర్ట్, హెల్త్ కేర్, కొన్నిసార్లు హౌసింగ్ కూడా స్టేట్ కంట్రోల్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని, సెక్టర్స్ని గవర్నమెంట్ నడిపిస్తే మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా లేకపోతే గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ ఆగిపోతుంది. పాలిటిక్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓట్స్ కోసం ప్రాజెక్ట్స్కి మనీ కేటాయిస్తారు. ఇండస్ట్రీ సరిగ్గా రన్ అవ్వకపోయినా, ఫండ్స్ సరిపోకపోయినా జాబ్స్ని ప్రొటెక్ట్ చేస్తారు, ఎందుకంటే అది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం. నెక్స్ట్ ఐడియాలజీ కమ్యూనిజం. ఇది సోషలిజం కన్నా చాలా ఎక్స్ట్రీమ్ వర్షన్. కమ్యూనిజం ఏమంటుందంటే మేజర్ వెల్త్ మీద ప్రైవేట్ ఓనర్షిప్ ఉండకూడదు. ఇండస్ట్రీస్, ల్యాండ్, పెద్ద పెద్ద వ్యాపారాలు ఇవన్నీ కొంతమందే ఓన్ చేసుకోవడం కమ్యూనిజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటే సొసైటీలో 2 క్లాసెస్ క్రియేట్ అవుతాయి. ఒక చిన్న గ్రూప్ దగ్గర అన్ని అసెట్స్ ఉంటాయి, మిగతా పెద్ద గ్రూప్ ఆ చిన్న గ్రూప్ కోసం వర్క్ చేస్తుంది. అలా పవర్, డబ్బు, కంట్రోల్ అంతా ఆ చిన్న గ్రూప్కి పెరిగిపోతుంది. అందుకే కమ్యూనిజంలో మెయిన్ ఐడియా ఏంటంటే ఓనర్షిప్ ప్రజలందరికీ ఉండాలని, ఎకానమీని మార్కెట్ కాంపిటీషన్ మీద వదిలేయకుండా సెంట్రల్ ప్లానింగ్ ద్వారా ఆర్గనైజ్ చేయాలి. అంటే ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే డిసిషన్స్ని సెంట్రల్ అథారిటీ లేకపోతే స్టేట్ తీసుకుంటుంది. కమ్యూనిజం మెయిన్ గోల్ క్లాస్లెస్ సొసైటీని క్రియేట్ చేయడం. బేసిక్ నీడ్స్ మీద అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉండాలి, ఒకరికి ఎక్కువ ఇంకొకరికి తక్కువ అనే గ్యాప్ ఉండకూడదు. కానీ ఈ ఐడియాలజీలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే ఎకానమీ మొత్తం సెంట్రల్ అథారిటీ కంట్రోల్లో ఉంటే డిసిషన్ మేకింగ్ స్లో అయ్యే అవకాశం ఎక్కువ, ఇన్ఎఫిషియన్సీ పెరిగిపోవచ్చు, పొలిటికల్ పవర్ పెరిగిపోతుంది, మెల్లగా ప్రజల మీద స్ట్రిక్ట్ కంట్రోల్ చూపించే అవకాశం ఉంటుంది. డబ్బు, ఎకానమీ ఒకటే పాలిటిక్స్లో మెయిన్ స్టోరీ కాదు. పాలిటిక్స్లో సొసైటీ గురించి కూడా పెద్ద డిబేట్ ఉంటుంది. ప్రజలు ఎలా జీవించాలి, ఫ్రీడమ్ అంటే ఏంటి, రైట్స్ ఎంతవరకు ఉండాలి, ట్రెడిషన్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, చేంజ్ ఎంత ఫాస్ట్గా రావాలి. ఇక్కడ 2 అతిపెద్ద ఐడియాలజీస్ మనకు వినిపిస్తాయి, లిబరలిజం ఇంకా కన్జర్వేటిజం. లిబరలిజం చాలా స్ట్రాంగ్గా కామన్ మ్యాన్పై ఫోకస్ అయి ఉంటుంది. స్టేట్ మెయిన్ డ్యూటీ ప్రజల జీవితాన్ని కంట్రోల్ చేయడం కాదు, ప్రజల రైట్స్ ఇంకా ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయడం. ఇందులో రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్, ఇంకా గవర్నమెంట్ పవర్కి ఎంత లిమిట్ ఉండాలి అనే పాయింట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే లిబరల్స్కి ఒక కన్సర్న్ ఉంటుంది, పవర్ ఎక్కువ అయితే అది ఈజీగా సిటిజన్స్ మీద, మైనారిటీస్ మీద, లేకపోతే పవర్లో ఉన్న వాళ్ళతో డిసగ్రీ అయ్యే వాళ్ళ మీద తిరిగి మిస్యూజ్ అవ్వచ్చు అని. లిబరల్ మైండ్ సెట్లో ఒక దేశం హెల్తీగా ఉండాలంటే ఇన్స్టిట్యూషన్స్ ఫెయిర్గా ఉండటం, కోర్ట్ ఇండిపెండెంట్గా ఎవరి కంట్రోల్ లేకుండా పనిచేయడం, ప్రజలు లీడర్స్ని క్రిటిసైజ్ చేసినా భయం లేకుండా ఒపీనియన్స్ చెప్పగలగడం, సొసైటీలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండడం. లిబరలిజంలో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఎప్పుడు బ్యాలెన్స్కి యాక్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ స్పీచ్ని ప్రొటెక్ట్ చేయాలి, అదే టైంలో హార్మ్ రాకుండా చూసుకోవాలి. ఇండివిజువల్స్ చాయిస్ని ప్రొటెక్ట్ చేయాలి, అదే టైంలో సొసైటీలో యూనిటీ ఇంకా పీస్ కూడా మెయింటైన్ చేయాలి. కాబట్టి లిబరలిజంలో ఎప్పుడు ఈ 2 మధ్యన బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఐడియాలజీ కన్జర్వేటిజం. ఈ ఐడియాలజీలో మెయిన్గా కావాల్సింది సమాజంలో స్టెబిలిటీ, పీస్ ఇంకా ప్రతి విషయం క్రమబద్ధంగా ఉండటం. ఏదైనా సడన్గా రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం, సొసైటీలో ర్యాపిడ్ చేంజెస్ తీసుకొని రావడం వాళ్ళు నమ్మరు. చేంజ్ రావాలి అంటే మెల్లగా రావాలి అని అంటారు. టైం తీసుకొని నిజంగా వర్క్ అవుతుందా లేదా అని చూసి మెల్లగా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తారు. కన్జర్వేటివ్స్ సమాజాన్ని నడిపేది విలువలు అని నమ్ముతారు. ఫ్యామిలీ వాల్యూస్, కమ్యూనిటీ వాల్యూస్, ట్రెడిషన్స్, స్కూల్స్, కోర్ట్స్, పోలీస్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ ఇవి సరిగ్గా పనిచేయకపోతే సమాజం పాడైపోతుంది అని నమ్ముతారు. ఏదైనా ఫాస్ట్గా రిఫార్మ్స్ తీసుకొస్తే ప్రజల మధ్యన ఆర్గ్యుమెంట్స్ పెరిగిపోవచ్చు, గ్రూప్గా డివైడ్ అయిపోవచ్చు, ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది, సొసైటీలో స్టెబిలిటీ పోతుంది అనే భయం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, ఇన్స్టిట్యూషన్స్ని ప్రొటెక్ట్ చేయడం, ప్రజలు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, డిసిప్లిన్ ఫాలో అవ్వాలి అని ఎంకరేజ్ చేయడం, ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతుంది. కానీ ఇందులో రిస్క్ ఏంటంటే కొన్ని ట్రెడిషన్స్ నిజంగా అన్ఫెయిర్గా ఉన్నా కూడా అలానే ఉండాలి అని డిఫెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే అన్యాయాన్ని క్వశ్చన్ చేయకుండా స్టెబిలిటీని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అని. నెక్స్ట్ ఐడియాలజీ అథారిటేరియనిజం. అంటే పవర్ అంతా ఒక స్ట్రాంగ్ సెంట్రల్ అథారిటీ దగ్గర ఉండటం. అది ఒక లీడర్ దగ్గర అవ్వచ్చు, ఒక పార్టీ దగ్గర అవ్వచ్చు, లేకపోతే చాలా టైట్గా కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ దగ్గర అవ్వచ్చు, లైక్ మిలిటరీ రూల్. ఇందులో స్టేట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇండివిజువల్ ఫ్రీడమ్ కన్నా ముందు ప్రతి ఒక్కరికి ఒబీడియన్స్ ఇంకా సమాజంలో స్టెబిలిటీ ఉండాలని. గవర్నమెంట్ అపోజిషన్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అపోజిషన్ ఉన్నా కూడా వాళ్ళ మాట బయటకు రాకుండా
కాకుండా ఆపడానికి చూస్తుంది. మీడియాని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఏ న్యూస్ కావాలో అదే టెలికాస్ట్ చేస్తారు. ప్రజలను ఎలా జీవించాలి కూడా రూల్స్ పెట్టి డిసైడ్ చేస్తారు. ప్రజలకు ఏం కావాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ డిసగ్రిమెంట్, అభిప్రాయ భేదాలు ఉంటే దేశం వీక్ అయిపోతుందని. సపోర్టర్స్ ఏమంటారంటే స్ట్రాంగ్ కంట్రోల్ ఉంటే డిసిప్లిన్ ఉంటుంది, ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు, డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవచ్చు, సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ అతిపెద్ద ప్రమాదం ఏంటంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోతే, బ్యాలెన్స్ చేసే వ్యవస్థలు వీక్గా ఉంటే పవర్ని ఈజీగా అబ్యూస్ చేస్తారు, కరప్షన్ పెరిగిపోతుంది, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని పనిష్ చేస్తారు. ఇది పాలిటిక్స్ వరకే కాదు, ప్రజల ఎవ్రీడే లైఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఐడియాలజీస్లో ఇంకో కేటగిరీ ఏంటంటే ఐడెంటిటీ. మనం ఒక దేశంగా ఏంటి, మనల్ని యూనిటీగా ఉంచేది ఏంటి, ఇంకా ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి. ఇక్కడే నేషనలిజం అనే ఐడియాలజీ ఉంటుంది. నేషనలిజం అంటే నేషన్ని మెయిన్ ప్రయారిటీగా పెట్టడం, నేషన్ ఐడెంటిటీ, యూనిటీ, సవర్నిటీని కాపాడుకోవడం. ఇతర దేశాల ఇన్ఫ్లుయెన్స్ వలన లేకపోతే దేశంలో విభేదాల వల్ల దేశం వీక్ అవ్వకూడదు అని ఈ ఐడియాలజీ చెప్తుంది. నేషన్ అంటే గవర్నమెంట్ కన్నా ఎక్కువ, అది ఒక షేర్డ్ కమ్యూనిటీ. దేశానికి ప్రజలకు ఒక కామన్ హిస్టరీ ఉంటుంది, కలెక్టివ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. నేషన్ ఎప్పుడు ఫస్ట్ వస్తుంది. పాలసీస్ నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ ప్రైడ్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఉంటుంది. నేషనల్ బార్డర్స్ పైన కంట్రోల్ ఉండాలి. నేషన్స్ తన డెసిషన్స్ తానే తీసుకుంటుంది, ఎవరి మధ్యత్వం లేకుండా. ప్రజలకు కల్చర్ డైల్యూట్ అవుతుంది అని అనిపించినా, దేశం ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి కంట్రోల్ ఇస్తుంది అని అనిపించినా, లేకపోతే ప్రజలను ఇగ్నోర్ చేస్తుంది అని అనిపించినా ప్రజల్లో అసంతృప్తి మొదలవుతుంది. అప్పుడు దేశ సమగ్రత ఇంకా యూనిటీ ఉండాలి అనే ఐడియాలో ఎక్కువగా ప్రజల్లో పుడుతుంది. కానీ ఈ ఐడియాలజీలో సమస్య ఏంటంటే నేషనలిజం భావన ఎక్స్ట్రీమ్ అయితే మైనారిటీస్ని, ఇమిగ్రెంట్స్ని వేరుగా చూస్తారు, వాళ్ళని సెపరేట్గా ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఈ దేశానికి లాయల్గా ఉండట్లేదని భావిస్తారు. మేము వేరు, వాళ్ళు వేరు అని అనుకునే మైండ్ సెట్కి వెళ్ళిపోయే రిస్క్ ఉంటుంది. కంట్రీ ఎప్పుడు ఒక ఐడియాలజీని 100% కంప్లీట్గా ఫాలో అవ్వదు. ఉదాహరణకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. పేరెంట్స్ పిల్లలకు మీరు ఫ్యూచర్లో డబ్బులు సంపాదించాలంటే బాగా కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి అని చెప్తారు, లేదా ఒక బిజినెస్ చేయాలి అని అంటారు. దీనినే క్యాపిటలిజం అంటాము. ఇప్పుడు అదే ఫ్యామిలీలో ఒకరికి అనారోగ్యం వచ్చింది లేదా జాబ్ పోయింది. ఇప్పుడు పేరెంట్స్ డబ్బులు లేదు కదా, ఇంకా సఫర్ అవ్వండి అంతే అని చెప్పారు. ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు పెడతారు, జాగ్రత్తగా చూసుకుంటారు, కష్టంలో తోడుంటారు. దీన్నే సోషల్ డెమోక్రసీ అంటాము. ఇప్పుడు అదే ఇంట్లో అందరికీ హెల్తీ ఫుడ్, ప్రాపర్ న్యూట్రిషన్, మంచి ఎడ్యుకేషన్, డిగ్నిటీ ఇంకా రెస్పెక్ట్ అందరికీ గ్యారంటీగా ఉండాలి, ఎవరు ఎంత డబ్బులు సంపాదించినా అనే విభేదాలు లేకుండా. దీనినే సోషలిజం అంటాము. ఇప్పుడు ఒకవేళ ఆ ఇంట్లో ప్రైవసీ అనేది ఉండకూడదు, పర్సనల్ థింగ్స్ ఏమీ ఉండకూడదు, అందరికీ అన్నిటిపైన హక్కు ఉంటుంది అని ఇంట్లో ఒక సెంట్రల్ అథారిటీ అంటే ఫ్యామిలీ హెడ్ ఒక రూల్ పెట్టారు. ఈ ఎక్స్ట్రీమ్ ఫామ్ని కమ్యూనిజం అని అంటాము. కంట్రీస్ కూడా అంతే, సిచ్యువేషన్కి తగ్గట్టు ఐడియాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తారు, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యాపిటలిజం ఒకటే ఫాలో అయితే ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది, చాలామంది వెనకబడిపోతారు. లేదు మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ చేస్తే ఇన్నోవేషన్ తగ్గిపోతుంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. అందుకే గవర్నమెంట్స్ ఐడియాలజీస్ని రియల్ లైఫ్లో బ్యాలెన్స్ చేయడం కోసం మిక్స్డ్ అప్రోచ్ని యూస్ చేస్తారు. ఒకవైపు క్యాపిటలిజంతో కంపెనీస్ అండ్ జాబ్స్ తీసుకొస్తే, ఇంకోవైపు వెల్ఫేర్ స్కీమ్స్తో ప్రజలను ప్రొటెక్ట్ చేస్తారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ ఇంకా డిసిప్లైన్ మెయింటైన్ చేస్తూ, ఇంకోవైపు నేషనల్ ఐడెంటిటీతో ప్రజలను యునైట్ చేస్తారు. కానీ ప్రతి కంట్రీ మిక్స్డ్ ఐడియాలజీస్ యూస్ చేసినా ఒక ఐడియాలజీ మాత్రం మిగతా వాటిపైన ఎక్కువగా డామినేట్ చేస్తుంది. అంటే కొన్ని కంట్రీస్ ఎక్కువ లిబరల్గా ఉంటుంది, ఇంకొన్ని కంట్రీస్లో డిక్టేటర్షిప్ ఉండొచ్చు. కొన్ని కంట్రీస్ హై వెల్ఫేర్ స్టేట్ యూస్ చేస్తే ఇంకొన్ని క్యాపిటలిజం ఇంటెన్సివ్గా యూస్ చేయొచ్చు. సిచ్యువేషన్ బట్టి వేరు వేరు ఐడియాలజీస్ ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ క్యాపిటలిజంని ఫాలో అవుతుంది, కానీ లిబరల్ రైట్స్ అండ్ ఫ్రీడమ్కి హై ఇంపార్టెన్స్ ఇస్తుంది. చైనా మోస్ట్లీ అథారిటేరియనిజంని యూస్ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు ఫాలో అవుతుంది. రష్యా కూడా అథారిటేరియనిజం కానీ క్యాపిటలిజంకి కూడా హై ఇంపార్టెన్స్ ఇస్తుంది. నార్త్ కొరియా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అథారిటేరియనిజం, అక్కడ డిక్టేటర్షిప్ ఉంది. నార్డిక్ కంట్రీస్ లైక్ స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్లో వెల్ఫేర్ స్టేట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ ప్రైవేట్ బిజినెసెస్, ఫ్రీ మార్కెట్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ బ్యాలెన్సింగ్ అప్రోచ్ని చాలామంది నార్డిక్ మోడల్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇండియన్ ఐడియాలజీస్ గురించి చెప్పాలంటే 3 ఫేసెస్గా చెప్పొచ్చు. ఫేజ్ 1, ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా ఎక్కువ స్టేట్ లెడ్ డెవలప్మెంట్ సైడ్కి బాగా లీన్ అయింది. ఎందుకంటే అప్పుడే దేశం కొత్తగా ఇండిపెండెంట్ అయ్యింది, ఎకానమీ వీక్గా ఉంది, ఫాస్ట్గా నేషన్ బిల్డింగ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇండస్ట్రీస్ బిల్డ్ చేయడం, కీ సెక్టర్స్ని కంట్రోల్ చేయడం, డెవలప్మెంట్ని 5 ఇయర్స్ ప్లాన్స్ ద్వారా నడపడం, ఇలాంటి వాటిల్లో ప్రభుత్వం మేజర్ రోల్ తీసుకుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ ఫేస్లో సోషలిజం స్టైల్ స్టేట్ లీడర్షిప్ని ఫాలో అయింది. ప్రైవేట్ బిజినెస్లు ఉండేవి, కానీ గవర్నమెంట్ వాటిపైన చాలా కంట్రోల్ ఇంకా రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఫేజ్ 2, 1991 తర్వాత ఇండియాలో అతిపెద్ద ఐడియాలజికల్ షిఫ్ట్ జరిగింది. క్లోజ్డ్, కంట్రోల్డ్, సోషలిస్ట్ క్లీనింగ్ ఎకానమీ నుంచి ఓపెన్ మార్కెట్ ఎకానమీ వైపు ఇండియా లీన్ అయింది. దీనినే 1991 లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పీజీ అని అంటారు. ఎకానమిక్ క్రైసిస్ తర్వాత ప్రభుత్వం కంట్రోల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ని తగ్గించి ప్రైవేట్ సెక్టర్కి చాలా పెద్ద రోల్ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి క్యాపిటలిజం ఇండియా ఎకానమీకి మెయిన్ గ్రోత్ ఇంజన్లా వర్క్ చేసింది. కాంపిటీషన్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ప్రైవేట్
ప్రైవేట్ బిజినెసెస్ ఎక్స్పాండ్ అయ్యాయి, చాలా జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఫేజ్ 3 ప్రెజెంట్ ఇండియన్ ఎకానమిక్ రియాలిటీ గురించి చెప్పాలంటే ఇండియా క్యాపిటలిజం ఇంకా సోషల్ డెమోక్రసీ స్టైల్ వెల్ఫేర్ మిక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రీ మార్కెట్ అండ్ ప్రైవేట్ బిజినెస్లే ఎక్కువ జాబ్స్, సర్వీసెస్, గ్రోత్ని డ్రైవ్ చేస్తున్నాయి. సో క్యాపిటలిజం డామినేట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. కానీ అదే టైంలో సోషల్ డెమోక్రసీ స్టైల్ అప్రోచ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం లార్జ్ వెల్ఫేర్ ఇంకా సపోర్ట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీ స్కీమ్స్, ఇన్సెక్యూరిటీ తగ్గించడానికి, పేదవాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ నడుపుతుంది. ఇవన్నీ క్యాపిటలిజంతో ప్యారలల్గా మనకు కనిపిస్తాయి. కన్క్లూషన్ ఏంటంటే ఇండియా ఒక మిక్స్డ్ సిస్టమ్. క్యాపిటలిజం గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుంది, వెల్ఫేర్ అనేది ప్రొటెక్షన్ లేయర్లా ఉంటుంది. ఇంకా ఈ 3 ఫేజెస్ మొత్తంలో ఇండిపెండెన్స్ తర్వాత 1991 తర్వాత ఇంకా ఇప్పుడు వీటన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదే నేషనల్ ఇంట్రెస్ట్ ఇంకా సోవెరెనిటీ. ఇండియా ఒక సోవరెన్ కంట్రీ. ఇండియా డిసిషన్స్ ఇండియా స్ట్రాంగ్గా తీసుకుంటుంది, ఎవరి మధ్యత్వం లేకుండా. నేషనల్ ఇంట్రెస్ట్ ఇండియాకి కోర్ ప్రయారిటీ అండ్ ఆల్వేస్ నేషన్ కమ్స్ ఫస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.